బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నల్గొండ జిల్లా నందికొండూరు మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 11 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మొత్తానికైతే కాంగ్రెస్ హవా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇంతవరకు కొన్ని స్థానాల్లోనే గెలుపొందినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే వివరాలు తెలియలేదు. అయితే దీని మీద చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. మెదక్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ ముందంజలో ఉంది. 6 వార్డుల్లో బీఆర్ఎస్ ఉంది, 4 వార్డుల్లో కాంగ్రెస్ ఉంది, 1 వార్డులో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డులకు గాను 11 వార్డుల్లో గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. చెరో 5 స్థానాలు గెలవనున్నట్టుగా తెలుస్తోంది. ఇక అంతేకాకుండా మిగిలిన స్థానాలను కూడా పోటాపోటీగా ఉంది. లెక్కింపు అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా విజయం ఎవరికి వరిస్తుంది అనేది కనిపిస్తున్న విషయంగా మారింది. మొత్తానికైతే మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి అయితే కేసీఆర్ క్షేత్రస్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణంగా అయితే విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి. 2 వార్డుల్లో బీఆర్ఎస్ ఉంది, 2 వార్డుల్లో కాంగ్రెస్ ఉంది, 1 వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి ఎల్లంపేట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ కుమార్ రెడ్డి కూడా విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ముందంజలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 7 వార్డులకు గాను 4 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో కాంగ్రెస్, 1 వార్డులో బీజేపీ, ఇక ఇంకొక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆలేరు మున్సిపాలిటీలో 1వ వార్డు, 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇక మున్సిపాలిటీ వార్డుల్లో 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 3 కాంగ్రెస్, 1 స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా లక్సిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాస్త గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా కాస్త గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికైతే పోటాపోటీగా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఫలితాలు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ఇంకా బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. 1-2 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మెజార్టీ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ గెలిచినట్టుగా తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత గెలుపొందినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే దీనికి సంబంధించి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా ఉన్నాయి. కాంగ్రెస్ అయితే ఎక్కువగా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ కూడా తన సత్తా చాటే విధంగా ఉంది. అయితే బీఆర్ఎస్ కి ఎక్కువ స్థానాలు వస్తాయా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రధాన నాయకులు ఉన్నా కూడా కేసీఆర్ రాకపోవడం అనేది ఇక్కడ మైనస్ గా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మరి ఇది ఏ మేరకు ఫలిస్తుంది, ఏ విధంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చూసుకోవాలి. ఈ ఫలితాలను బట్టి కేసీఆర్ క్షేత్రస్థాయిలో లేకపోవడం ఎంత ఎఫెక్ట్ ఇచ్చింది అనేది బీఆర్ఎస్ కు ఖచ్చితంగా అర్థమయ్యే అంశంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ కి చూసుకుంటే ముఖ్యంగా రైతు భరోసాకి సంబంధించి అయితే ఎటువంటి ప్రకటన చేస్తుంది కానీ నిధులను అయితే జమ చేయట్లేదు. ఇది కూడా మైనస్ గానే ఉంది. మరి ఎన్నికలకు ముందు ఖచ్చితంగా రైతు భరోసాని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయినా సరే దానికి సంబంధించి అమలు అయితే చేయలేదు. బ్యాంకు నుంచి తీసుకున్నా కూడా, ఆర్బీఐ నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఈ వేలం ద్వారా వాటిని అయితే జమ చేయడంలో జాప్యం చేశారు. మరి ఫలితాల రోజు కూడా వెలువడే అవకాశం లేనట్టుగా కనిపించింది. ఇక తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా హామీ ఇస్తారు. వాటిని కూడా కైవసం చేసుకున్నాక పూర్తిగా రైతు బంధు అనే దానికి సున్నా చుట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మరి కాంగ్రెస్ చెబుతున్న ఈ మాటలను ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారు, అసలు నమ్ముతారా లేదా అనేది మున్సిపల్ ఎన్నికలను చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ మెజారిటీ అనేది తక్కువగా ఆశించిన మేరకు రాకపోతే ఖచ్చితంగా రైతు బంధు ప్రభావం అనేది పడింది అన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ రైతు బంధుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కాంగ్రెస్ తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం వెలువడే ఫలితాలతో అటు బీఆర్ఎస్ కి, ఇటు కాంగ్రెస్ కి ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉంది, అదేవిధంగా పుంజుకుంటున్న బీజేపీకి ఎటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా తేలిపోయే విషయంగా ఉంది.